హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్. మనం ఇప్పుడైతే పార్ట్ 2 వెయిట్ చేసినారు కదా, ఇప్పుడైతే మనం సెకండ్ పార్ట్ ఇది. ఆల్రెడీ అయితే చేపలు అయితే చూసేసిన, ఇక్కడ పూసేసారు ఆల్రెడీ. అంటే ఫస్ట్ అయితే ఊళ్ళోకి ఇచ్చిన తర్వాత మా భాగాలు అయితే పంచుకుంటారు అన్నమాట. కానీ తక్కువ పడ్డాయి కాబట్టి అసలు సరిపోతే కూడా తెలియదు అన్నమాట. ఇది అందులో అందరూ అయితే పంచుతున్నారు. అంటే ఫస్ట్ అయితే ఊళ్ళో కాంట జోకిచ్చిన తర్వాతనే ఇస్తారు. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడైతే భీమగూడూరు చుట్టూ ఎవరు తీసుకోకుండా ఇట్లా చుట్టూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఏ మాత్రం గిట్ట అటు జరిగినా కూడా చేపలు అయితే వేసుకొని పోతారు. అందుకోసమని చేపలు మాత్రం ఒక 2-3 కిలోలు, ఒక్కొక్కటి అయితే 5 కిలోలు అవుతున్నాయి. అందులోటి ఎవరు అక్కడ రాపించుకొని ఇక్కడికి వచ్చి చిట్టు ఇస్తేనే ఇక్కడ చేపలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా మీకు. ఏ చేప అంటే ఇప్పుడు పర్సన్కి 3 కిలోలు అన్నారు అనుకో, ఆ చేప ఎన్ని కేజీలు ఉంటాయి దాన్ని బట్టి అయితే ఇవ్వగలుగుతారు. మళ్ళీ చూస్తున్నారు కదా, జోకిస్తున్నారు ఆల్రెడీ. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake. చూస్తున్నారు కదా, చేపలు అంటే ఫస్ట్ ఊళ్ళోకి ఇస్తారు, మాకు ఎదురుంది. కానీ భాగాలు అయితే లొల్లు అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, తీసేస్తున్నాడు పెద్ద మనిషి అయితే. అందుకని పక్కన వాళ్ళకి ఎవరికో దానం అయితే ఇవ్వాలంట, అందుకని అయితే తీసేస్తున్నారు. ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట. చెరువులో అయితే ఇట్లా చేపలు అయితే ఒకవేళ చాలా వరకు అయితే వెళ్ళిపోతాయి, ఉండేవి కాలైపోతాయి. ఇప్పుడు చెరువుల్లో అయితే చేపలు అయితే ఇంకా చాలా ఉన్నాయంట, ఇంకా ఇవ్వట్లేరు. ఎందుకంటే ఇటువరకు 30 మంది ఉన్నారు. అంటే పోయిన పాట పైన వీడియోలు ఎందుకు, ఆ వీడియో చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తక్కువ మంది ఉండడం వల్ల కొద్దిగా అయితే చేపలు అయితే పట్టలేకపోయారు. ఒక 10 అంటే 30 మంది ఉండడం, 30 మంది కాడ 10 మంది ఉండడం కాబట్టి అంత పెద్ద చెరువు చాలా ఉంటుంది. అందులో వల కూడా బాగాలేదన్నమాట. అనిపించింది ఇట్లా ఉంటుంది అన్నట్టుగా. ఎవరైనా ఊళ్ళోకి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఊళ్ళోకి చెప్తే మాత్రం ఇంకో ఇట్లా పోగు అవుతారు అన్నమాట. ఇట్లా ఇక నెమ్మది ఇక భాగాలు అయితే ఏమి ఉండదు అని అనుకుంటాను, నాకు తెలిసి. అన్నీ అయిపోతాయి ఊళ్ళకి, మొత్తం సగం అయిపోతాయి మోస్ట్లీ. ఇట్లా చేపల కాడ పెట్టి గుజరాలు అమ్ముంటారు. మొన్న డబ్బులు పట్టినప్పుడు కూడా దమ్ము మాకు దొరకలే. మా అమ్మాయి చెప్తుంది మాకు దొరకలే నిజంగా. అలాగ అయితే లేదు రా నాన్న, నిలబడి కష్టకొచ్చి నేను ఎప్పుడు కొంటున్నా.
పాల సరిపడు